హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ 80 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్ నుండి కూడా లాస్ట్ అయింది. సో ఒక భారీ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ 25,090 దగ్గర ఓపెన్ అయింది. నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే అబౌట్ 180 పాయింట్స్ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయింది. బట్ లో పాయింట్ ఏదైతే ఉందో, ఓపెన్ ఏదైతే ఉందో, ఇవాళ లో కూడా ఆల్మోస్ట్ అదే పాయింట్ ఇండికేట్ చేస్తుంది. సో 25,090 ఇవాళ వచ్చిన ఓపెన్ అండ్ జస్ట్ 25,084 ఇవాళ వచ్చిన లో. అక్కడ నుండి కూడా మనకి క్లోజింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ 25,200, అంటే ఆల్మోస్ట్ 120 పాయింట్స్ మార్కెట్ ఈరోజు లో నుండి కూడా ఒక రికవరీ అయితే చూసాం. సో స్టిల్ మార్కెట్లో మనకి ఒక ట్రెండ్ ఏదైతే ఉందో అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో సెటిల్మెంట్ ప్రైస్ మనకి 25,198 దగ్గర సెటిల్ అయింది. అంటే ఏదైతే ఒక బిగ్ సైకలాజికల్ నెంబర్ 25,200 అనుకుంటున్నామో ఈ నెంబర్కి బిలోనే క్లోజ్ అయింది. ఈవెన్ మనం లాస్ట్ 3 days నుంచి కూడా చెప్తున్నాం, మార్కెట్ హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 25,300 దగ్గర. సో మండే, ట్యూస్డే 2 రోజులు కూడా ఓపెనింగ్ 25,300 అబవ్ ఓపెన్ అయింది. బట్ ఏ ఒక్క రోజు కూడా 25,300 మార్క్ అబవ్ క్లోజ్ అవ్వలేకపోయింది. ఈరోజు 25,200 మార్క్కి బిలోనే క్లోజ్ అయింది. సో డే అంతా కూడా మనకి ఇన్ బిట్వీన్ 25,100 to 200 100 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సో ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ మార్కెట్లో, ఎందుకంటే స్టిల్ అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఆ అప్ ట్రెండ్లో పార్ట్ మనకి ఒక గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా మంచి రికవరీ వచ్చిందని చెప్పచ్చు. సో ఇక్కడ మనకి బ్రాడర్ మార్కెట్ పెద్దగా ఫాలో అయినట్లయితే కనిపించట్లేదు. హెవీ వెయిట్స్లోనే మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్. సో మనకి టాప్ 4లోనే టాప్ 5లో 4 మనకి హెవీ వెయిట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ జస్ట్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ సైడ్ కంటిన్యూ అయ్యాయి. సో మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ 4 హెవీ వెయిట్స్ మనకి మోర్ దాన్ 10 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్ అయితే చూసాం. సో కమింగ్ టు వీక్లీ డేటా. సో వీక్లీ సెంటిమెంట్ స్టిల్ పాజిటివిటీ వైపే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో 27 out of 50 పాజిటివిటీ అండ్ 23 out of 50 నెగిటివ్. అండ్ హెచ్యుఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్సర్ పాజిటివ్లో ఉంటే మనకి ఇక్కడ మేజర్ హెవీ వెయిట్స్ భారతీయ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ఎన్టీ ఈ 4 కూడా మనకి మేజర్గా నెగిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో నిన్న కూడా మనం క్లియర్గా అనుకున్నాం, మార్కెట్ లాస్ట్ 2 days ఒకే పాయింట్ దగ్గర చాలాసేపు హోల్డ్ అవుతుంది. ఈవెన్ ఓపెన్ అయినప్పటికీ 25,300 అక్కడ నుండి సస్టైన్ అవ్వలేకపోతుంది యాక్చువల్గా. సో మార్కెట్లో ఒక డైరెక్షన్ అయితే మిస్ అయ్యింది. స్టిల్ పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో 25,000 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈరోజు 25,080 దగ్గర మార్కెట్ కొంత స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఎక్కువసేపు అయితే అక్కడ హోల్డ్ అవ్వలేదు. అండ్ 25,100కి బిలో ఒక్క 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. సో 25,200 నుండి 25,100 నుండి 200 మధ్య ఎక్కువసేపు మూవ్ అయింది. సో కమింగ్ టు మేజర్ ఇండెక్స్ డేటా పాయింట్స్ చూద్దాం. సో ఇక్కడ నిన్న మొన్న 2 రోజులు కూడా లాస్ట్ మంత్ హై, అదేవిధంగా లాస్ట్ వీక్ హై 2 కూడా 25,268 మార్క్. సో మండే, ట్యూస్డే 2 రోజులు కూడా ఆ లెవెల్ టచ్ కూడా అవ్వలేదు. సో 2 రోజులు కూడా ఆ లెవెల్ పైనే క్లోజ్ అయింది. సో ఇన్ బిట్వీన్ 25,250 to 25,300 మధ్యలోనే క్లోజ్ అయింది. సో ఈరోజు ఫస్ట్ టైం మనకి 25,268 మార్క్కి బిలోనే మార్కెట్ ఓపెన్ అయింది. ఈవెన్ క్లోజింగ్ కూడా ఆ లెవెల్ వరకు వెళ్ళలేకపోయింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 24,974 ఇండికేట్ చేస్తుంది. సో రౌండ్ ఫిగర్ అయినా కానీ మార్కెట్కి 25,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మండే అనాలిసిస్లో కూడా మనం ఇదే క్లియర్గా చెప్పుకున్నాం. సో మార్కెట్ ఒక స్ట్రాంగ్ అప్ మూవ్లో ఉంది. సో డెఫినెట్లీ ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కంటిన్యూ అవ్వాలి అని అంటే మనకి మంత్లీ పివట్ పాయింట్ 25,017 ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక సపోర్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 25,017 దగ్గర. సో ఎక్కడి నుండే ఫర్దర్ అప్ మూవ్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నిన్న, ఇవాళ, మొన్న 3 రోజులు కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. మార్కెట్కి ఒక డైరెక్షన్ అయితే మిస్ అయింది. ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ ఏదైతే చూసామో మనం ఆల్మోస్ట్ 23,900 నుండి
25,300 అబోవ్ వరకు కూడా ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ ర్యాలీ చూసాం, సింగిల్ సైడ్ ర్యాలీ చూసాం. సో డెఫినెట్లీ ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే క్వైట్ న్యాచురల్. సో మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 25,000 దగ్గర నెక్స్ట్ ఈ వీక్లో ఏదైనా సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక మంత్లీ డేటా ప్రకారం 25,650 ఈ మంత్లో టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ 25,017 దగ్గర ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం 24,600 లెవెల్, సో 24,330 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి 2 days ఉంది మనకి. సో 25,369 ఒక మేజర్ రెసిస్టెన్స్ ఈ వీక్కి, బట్ ఆల్రెడీ మనకి 25,333 వరకు చూసాం. సో ఏదైనా కానీ థర్స్డే ఆర్ ఫ్రైడేలో ఒకవేళ మళ్ళీ ఆ లెవెల్ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 25,370 లెవెల్స్. సో ఇవాళ 25,181 మార్క్ని అయితే హోల్డ్ చేయగలిగినట్లే. సో 25,181 మనకి వీక్లీలో ఒక సిపిఆర్ టాప్ లైన్ ఇది. సో 25,181. సో ఈరోజు మార్కెట్లో 25,126, 25,071 ఈ మూడు కూడా సిపిఆర్ వాల్యూస్. సో ఇవాళ వచ్చిన లో కూడా మనకి 25,083. సో ఈ సిపిఆర్లో నుండే మనకి 25,181 కూడా క్లోజింగ్ టైంకి ఆ మార్కెట్ అబవే క్లోజ్ అయింది 25,181 లెవెల్. సో ఇక ఇంట్రాడే ప్రకారం చూస్తే మనకి 25,322 టు 25,236. ఇవాళ డే అంతా కూడా 25,226కి బిలోనే మార్కెట్ ట్రేడ్ అయింది. సో 25,160 మనం చెప్పుకున్న ఒక లాస్ట్ డేటా పాయింట్ ఇంట్రాడేకి ఎక్కువసేపు మనకి ఆ లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ మనకి ఏదైతే ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉందో మంత్లీ హై దానికి బిలోనే క్లోజ్ అయింది 51,877. అండ్ ఈరోజు 51,400 మార్క్ దగ్గర క్లోజ్ అయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు మంత్లీ 78.6%. సో లాస్ట్ మంత్లో మనకి ఆగస్ట్లో వచ్చిన రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో 78.6 ఇండికేట్ చేస్తుంది 51,400 మార్క్. ఎగ్జాక్ట్లీ ఇవాళ అక్కడే క్లోజ్ అయింది. సో నిన్న మనం క్లియర్గా అనుకున్నాం ఒక మంచి మూవ్ రావాలి అంటే 51,877 లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో దానిపైన వన్ డే అయినా క్లోజ్ అవ్వాలి. సో ఇప్పుడు 51,400 అంటే నెక్స్ట్ సపోర్ట్ 51,000, స్ట్రాంగ్ సపోర్ట్ 51,000, విచ్ ఈజ్ ఈక్వల్ టు 61.8% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో ఇక్కడ ఈవెన్ మనకి లాస్ట్ మంత్ 5 days కూడా కంటిన్యూగా 51,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ చూసాం. సో 51,000 పైన ఉన్నంతకాలం ఇబ్బంది లేదు. ఒకవేళ 51,000 బిలో క్లోజ్ అయితేనే బ్యాంక్స్లో ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇక వీక్లీ డేటా ప్రకారం 51,466 లాస్ట్ వీక్స్ హై. సో ఇవాళ లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయింది. నిన్న లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయింది, ఇవాళ లాస్ట్ వీక్ హైకి బిలో క్లోజ్ అయింది. సో స్టిల్ మనకి 51,350 అండ్ 51,260 ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి యాజ్ పర్ వీక్లీ డేటా. సో 51,140 మార్క్కి బిలో క్లోజ్ అయితేనే కొంత వీక్నెస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఐటీ. సో ఐటీలో కూడా మనకి ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1% ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో 42,450. సో 42,900 మనకి లాస్ట్ వీక్ హై అండ్ లాస్ట్ మంత్ హై. సో నిన్న ఇవాళ 2 రోజులు కూడా ఆ మార్క్కి బిలోనే క్లోజ్ అయింది. సో 42,450. సో స్టిల్ 78.6 మార్క్కి అయితే అబవే క్లోజ్ అయింది లాస్ట్ మంత్స్ డేటా ప్రకారం. సో ఈ వీక్లో మనకి యాజ్ పర్ మంత్లీ అండ్ వీక్లీ డేటా 41,766. సో 41,766 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ ఐటీకి. సో 41,766 ఇన్ కేస్ ఏదన్నా రేపు కూడా ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ ఐటీకి స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ప్లస్ చూద్దాం. ఇది మనం డిజైన్ చేసుకున్న ఒక టూల్. సో మన కన్వీనియన్స్ కోసం ఎలా మనం ఒక ఇంపార్టెంట్ మేజర్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయి ఎన్ఎస్సిలో నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఐటీ కానీ ఈ మొమెంటమ్ని మనం ఎలా చూడొచ్చు అనే దానికి ట్రేడబుల్స్లో మనం డిజైన్ చేసుకున్న 2 ఆప్షన్స్ ఇవి. సో ఈరోజు మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా డౌన్వర్డ్ మొమెంటమ్ని ఇండికేట్ చేశాయి. నిఫ్టీ డౌన్వర్డ్ మొమెంటమ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ మొమెంటమ్ అండ్ ఐటీ డౌన్వర్డ్ మొమెంటమ్ అండ్ రిలయన్స్ సైడ్ వేస్ మొమెంటమ్ ఇండికేట్ చేసింది. అండ్ కమింగ్ టు వీక్లీ డేటా, లాస్ట్ 3 days డేటా ప్రకారం నిన్నటి వరకు కూడా ఇది అప్ యారో ఇండికేట్ చేశాయి, ఇక్కడ అప్ యారో ఇండికేట్ చేసింది, ఇక్కడ అప్ యారో ఇండికేట్ చేసింది. నిన్న
ఇంట్రాడేలో మాత్రం వీక్నెస్ ఇండికేట్ చేసింది. సో వీక్లీ డేటా మండే అండ్ ట్యూస్డే డేటా ప్రకారం కొంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వీక్లీ డేటాలో కొంత న్యూట్రల్ జోన్లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. బట్ ఏ ఒక్క ఇండెక్స్ కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఐటీ కానీ డౌన్వర్డ్ మొమెంటం అయితే ఇంకా ఇండికేట్ చేయలేదు. జస్ట్ పాజిటివ్ నుండి న్యూట్రల్లోకి వచ్చాయి. ఇంకా నెగిటివిటీలోకి అయితే ఏ ఒక్క ఇండెక్స్ కూడా ఎంటర్ అవ్వలేదు. స్టిల్ ఇంకా మార్కెట్లో ఒక స్ట్రెంగ్త్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ 3 days డేటా ప్రకారం మనకి న్యూట్రల్ జోన్లోకి ఎంటర్ అయ్యాయి. అదేవిధంగా మంత్లీ కూడా సేమ్ ఇండికేట్ చేస్తుంది లాస్ట్ 3 days ప్రకారం. సో క్వార్టర్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది నిఫ్టీ, హాఫ్ ఇయర్లీ డేటా ప్రకారం. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ కొంత న్యూట్రల్లో ఉంది. ఇయర్లీ డేటా ప్రకారం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఐటీ అన్నిటిలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ కూడా. రిలయన్స్ మాత్రం క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ న్యూట్రల్లో ఉంది అండ్ ఇయర్లీ ప్రకారం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ కామన్ థింగ్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే లాంగర్ టైం పీరియడ్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీలో ఏదో న్యూట్రల్లో కానీ అప్ సైడ్ కానీ ఇండికేట్ చేస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా నెగిటివిటీ కనిపించట్లేదు. ఈవెన్ మనకి లాస్ట్ 3 days డేటా ప్రకారం కూడా అదే ఇండికేట్ చేస్తుంది. ఏ ఒక్క మేజర్ ఇండెక్స్ కానివ్వండి, రిలయన్స్ లాంటి హెవీ వెయిట్స్ కానీ ఇంకా నెగిటివిటీ అయితే ఎంటర్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ నిఫ్టీ 10 మనం ఇంకొక టూల్ డిజైన్ చేసుకున్నాం, ఇంకొక సెగ్మెంట్ ఇది. సో ఏవైతే టాప్ 50 కౌంటర్స్ ఉన్నాయో నిఫ్టీలో, ఆ 50లో నుంచి టాప్ 10 హెవీ వెయిట్స్ తీసుకున్నాం. సో మనకి టాప్ 10 హెవీ వెయిట్స్ అంటే రిలయన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇలా టాప్ 10 కౌంటర్స్ తీసుకున్నాం. వాటిల్లో ఏ వైపు ఉన్నాయి యాక్చువల్గా. సో ఇక్కడ ఈరోజు ఇంట్రాడే ప్రకారం చూస్తే మనకి ఒక్క స్టాక్ మాత్రమే అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, 3 న్యూట్రల్ ఇండికేట్ చేస్తున్నాయి, 6 డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఆ ఒక్కటేంటో చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 out of 10. సో టాప్ 10 హెవీ వెయిట్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే మనకి పాజిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, అప్ యారో ఇండికేట్ చేస్తుంది. 3 న్యూట్రల్లో ఉన్నాయి. సో 1, 2 అండ్ 3. ఆ 3 కూడా మనకి ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ అండ్ భారతీ ఎయిర్టెల్, ఈ 3 కూడా న్యూట్రల్లో ఇండికేట్ చేస్తున్నాయి. రిమైనింగ్ 6 డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. సో ఆ 6 కూడా మనకి ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్ఎన్టీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ, 6 కూడా మనకి డౌన్వర్డ్ మొమెంటం. ఎనీహౌ ఇది ఇంట్రాడే డేటా. మనకి సాలిడ్గా లాస్ట్ 3 days నుంచి ఏమైందో చూద్దాం ఒకసారి. సో మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే డేటా ప్రకారం నిఫ్టీ మనకి న్యూట్రల్ జోన్లోకి ఎంటర్ అయినట్లు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ ఆల్ టాప్ 10 హెవీ వెయిట్స్ని జాగ్రత్తగా గమనిస్తే అప్ సైడ్ ఒక్కటి కూడా క్లోజ్ అవ్వలేదు. సో డౌన్ సైడ్ మనకి 2 out of 10 క్లోజ్ అయ్యాయి అండ్ న్యూట్రల్లో 8 out of 10 ఉన్నాయి. సో ఆ 2 డౌన్ సైడ్ ఉన్న ఆ 2 ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ఎల్ఎన్టీ అండ్ టీసీఎస్. సో టాప్ 10 హెవీ వెయిట్స్లో మనకి ఎల్ఎన్టీ అండ్ టీసీఎస్ లాస్ట్ 3 days డేటా ప్రకారం కొంత డౌన్వర్డ్ మొమెంటం అయితే ఇండికేట్ చేస్తున్నాయి. రిమైనింగ్ 8 కూడా న్యూట్రల్ జోన్లో ఉన్నాయి యాక్చువల్గా. సో ఇక్కడ 8 out of 10 న్యూట్రల్లో ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ, ఈ 8 కూడా న్యూట్రల్లో ఉన్నాయి. ఒక్కటి కూడా మనకి ఇక్కడ ఈ 8లో ఏవైతే ఉన్నాయో ఈ 8లో ఏ ఒక్కటి కూడా డౌన్వర్డ్ మొమెంటంలో అయితే లేవు, పాజిటివ్లో లేవు. సో న్యూట్రలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నెక్స్ట్ 2 daysలో కూడా మార్కెట్లో ఒక డైరెక్షన్ మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో జనరల్గా డైరెక్షన్ మిస్ అయితే కన్సాలిడేషన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏదైతే మొన్న వచ్చిన హై ఉందో 25,333, సో 25,333, అదేవిధంగా 25,000 మార్క్ ఇవాళ వచ్చిన లో ఏదైతే ఉందో ఈ లోపు లేదా కిందకి కొంత 25,000 మార్క్ వరకు కూడా, అంటే ఈ 300 పాయింట్స్లోనే మనకి ఎక్కువగా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒకవైపు బ్రేక్అవుట్ రావాలి అంటే మనకి ఒక్కరోజైనా కానీ 25,300 మార్క్ అబవ్ అయినా క్లోజ్ అవ్వాలి, లేదా 25,000 మార్క్ బిలో అయినా కానీ క్లోజ్ అవ్వాలి. సో ఇది జనరల్గా మనకి ఇండెక్స్ బేస్డ్ అనాలిసిస్. ఇక హీట్ మ్యాప్స్. సో 3 days కంప్లీట్ అయిపోయింది. సో ఈ 3 daysలో మనకి టాప్ 5 ఆర్ టాప్ పెర్ఫార్మర్స్ బజాజ్ ఫిన్సర్వ్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్. సో మోర్ దాన్ 3% to 5% అప్ అయ్యాయి ఈ లాస్ట్ 3 daysలో. ఇక్కడ ఒకటి కూడా మనకి హెవీ వెయిట్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇండెక్స్ నిఫ్టీ లాంటి ఇండెక్స్ మూవ్ అవ్వాలంటే మనకి హెవీ వెయిట్స్లో మూమెంట్ రావాలి.
సో డౌన్వర్డ్ మనకి పువర్ పెర్ఫార్మర్స్లో చూస్తే ఓఎన్జీసీ, హిందాల్కో, కోల్ ఇండియా, విప్రో, డాక్టర్ రెడ్డీస్ సో మోర్ దాన్ 3% to 5% మనకి నెగిటివిటీ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. ఇక్కడికి కూడా ఏ ఒక్క కౌంటర్ కూడా హెవీ వెయిట్ లేదు. either టాప్ 5 పూర్ పెర్ఫార్మర్స్ ఆర్ టాప్ 5 బెస్ట్ పెర్ఫార్మర్స్ ఈ వెయిట్లో కూడా ఈ 10లో ఒక హెవీ వెయిట్ కూడా కనిపించట్లేదు. సో దీన్ని బట్టి మనకి నిఫ్టీ ఎక్కువ శాతం ఈ నెక్స్ట్ 2 డేస్లో కూడా కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తుంది. సో మనకి ఈ మేజర్ నంబర్స్ గుర్తుపెట్టుకుంటే 25,300 అయినా 1 డే క్యాండిల్ అబవ్ క్లోజ్ అవ్వాలి, లేదా 25,000 మార్క్ బిలో క్లోజ్ అవ్వాలి. ఈ 300 పాయింట్స్ చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. సో మార్కెట్ ఈ జోన్లో ఉన్నంతసేపు కన్సాలిడేషన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.